Hello everyone, welcome back to Movie Munchings. Here is my review of the film భీమా. పరమశివుడి సాక్షిగా చెప్తున్నా మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేదు. ట్రైలర్లో చూపించినట్టే మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. బట్ మాస్ అండ్ యాక్షన్ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ లేదు. మూవీ కోసం ఇండెప్త్గా చెప్తాను. ముందైతే మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి బెల్ నొక్కేసి నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. తీసుకున్న స్టోరీ పర్వాలేదు కానీ సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. ఈ కొత్త డైరెక్టర్ ఎవరో బోయపాటి మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉన్నారు. చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయేమో అని చెప్పట్లేదు కానీ సేమ్ బోయ టెంప్లెట్ని దింపేశారు. హీరో గోపిచంద్ లుక్ బాగుంది అండ్ యాజ్ యూజువల్గా యాక్షన్ బాగా చేశారు. హీరోయిన్స్ మాలవిక శర్మ అండ్ ప్రియా భవానీ శంకర్ ఏదో ఉన్నంతలో అలా చేశారు. మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్కి తగ్గట్టు యాక్ట్ చేశారు. ఎవరివి కూడా గుర్తుండిపోయే పర్ఫార్మెన్సెస్ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అన్ని కాన్ఫ్లిక్ట్స్ని పరిచయం చేసేసి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో బోరింగ్ లవ్ ట్రాక్ అండ్ నవ్వురాని కామెడీతో లాగించేస్తారు. మధ్య మధ్యలో స్టోరీలోకి వెళ్తూ కట్ చేస్తే కామెడీ, కట్ చేస్తే ఫైట్, కట్ చేస్తే ఒక మెసేజ్, ఇలా యూజువల్ స్క్రీన్ ప్లేతో నడిపించేశారు మూవీ మొత్తం. ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఫైట్స్ బాగున్నాయి. రవి బస్టూర్ కొట్టిన బీజిఎం అన్ని చోట్ల ఇంపాక్ట్ ఇవ్వలేదు కానీ ఫైట్స్లో బాగుంది అనిపించింది. ఎస్పెషలీ క్లైమాక్స్ ఫైట్లో సాంగ్స్ ఏమంత గొప్పగా లేవు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో పెట్టిన ట్విస్ట్లు చూస్తుంటే బోయపాటి మూవీసే గుర్తొస్తాయి. మొత్తానికి మూవీ అయితే రెగ్యులర్ మాస్ యాక్షన్ అంతే. రివ్యూ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నియన్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.